రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు భూముల సంరక్షణ చట్టాన్ని వివరించేందుకు కడప కలెక్టర్లో ప్రజా దర్బా నిర్వహించారు. జిల్లాలోని వివిధ మైనారిటీ సంఘాలకు చెందిన మూత పెద్దలతో పాటు దర్గాల పరిరక్షణ కమిటీ నేతలకు రాష్ట్ర సీఈఓ మహమ్మద్ అలీ అవగాహన కల్పించారు. అయితే సమావేశం సందర్భంగా సీఈఓకు స్థానిక నేతల నుంచి నిరసన వ్యక్తమైంది. మైనారిటీ శాఖల సిబ్బంది కొరత తీర్చాలంటూ సీఈఓను నిలదీశారు. ఇక రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డుకు సంబంధించిన అనేక స్థలాల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వాటిని పరిష్కరించేందుకు చట్టపరంగా చర్యలు చేపడుతున్నట్లు మహమ్మద్ అలీ తెలిపారు. భూములు ఆక్రమించేందుకు ఎవరైనా ప్రయత్నాలు చేస్తే వాటిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తమ శాఖ ఎప్పుడు ముందుంటుందన్నారు. ఇక పొద్దుటూరు సంబంధించిన విషయంలో కొంతమంది దళారులు పేదవారిని మోసం చేస్తూ వక్ఫ్ బోర్డు భూమిని విక్రయిస్తున్నట్లు తెలుస్తుందని, త్వరలోనే బాధ్యులపై కేసులు నమోదు చేసి చర్యలు చేపడతామని మహమ్మద్ అలీ తెలిపారు. మరి దీనిపై మరింత సమాచారం మా కడప జిల్లా ప్రతినిధి యూసుఫ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి యూసుఫ్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ రచన. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే త్వరలో అమలు చేయబోతా ఉన్నాయో వక్కు సంబంధించినటువంటి ఆ వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నటువంటి ఆ స్థలాలన్నింటినీ కూడా డిజిటలైజేషన్ చేయబోతా ఉన్నారు. ఏ యొక్క ఆధ్యాత్మిక సంస్థకు సంబంధించి ఎంత సుందర స్థలం ఉంది, అదంతా కూడా ఎవరి ఆధీనంలో ఉంది అన్నటువంటి వ్యవహారం అంతా కూడా ఇప్పుడు ప్రభుత్వం ఒక డేటాగా రూపొందించి అదంతా కూడా ఆన్లైన్ లో పొందుపరచబోతా ఉంది. ఇప్పటి వరకు కూడా అయితే వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా ఆక్రమణకు గురవుతా ఉన్నాయని చెప్పేసి పదే పదే ఫిర్యాదులు వస్తూ ఉండడంతో వక్ఫ్ సవరణ చట్టంలో ఈ యొక్క నూతన వ్యవహారానికి తెర తీసుకొచ్చారు. పూర్తిగా కూడా ప్రభుత్వ ఆధీనంలో ఈ స్థలాలన్నీ కూడా ఉండాలి. ఎవరైతే వక్కు సంబంధించి ఆ స్థలాన్ని ఇచ్చేస్తారో ఆ యొక్క ఇచ్చేసినటువంటి స్థలము ఆ దేవుని పేరు మీద అయితే వాళ్ళు గిఫ్ట్ గా ఇస్తారో ఆ స్థలాన్ని అయితే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోబోతా ఉన్నారు అన్నటువంటి అంశానికి సంబంధించి భయాందోళనలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో దీని అంతటిపై కూడా అవగాహన కల్పించేందుకు రాష్ట్ర స్థాయిలో కమిటీని ఏర్పాటు చేశారు. ఆ యొక్క కమిటీ మొత్తం కూడా అన్ని జిల్లాల్లో తిరిగి అక్కడ ఉన్నటువంటి ముతవల్లితో పాటు దర్గా కమిటీలు కావచ్చు, అటు మసీదు కమిటీలు కావచ్చు, వీరందరినీ కూడా పిలిపించి అక్కడ అవగాహన సదస్సులు కల్పించేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో కొనసాగబోతా ఉంది. ఇప్పటికే కడప జిల్లాకు సంబంధించి నిన్న రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డు సీఈఓగా వ్యవహరిస్తా ఉన్నటువంటి సీఈఓ మహమ్మద్ అలీ అయితే కడప కలెక్టరేట్ లో సమావేశాన్ని ఆర్డీఓ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. దీనికి ఆ పెద్ద ఎత్తున కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మసీద్ కమిటీలు, దర్గా కమిటీకి సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆ సబ్స్టెంట్ ఏదైతే కావాల్సినటువంటి సిబ్బంది మైనార్టీ శాఖలో లేదు. దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి. కబ్జాదారులు భూ కబ్జాలకు పాల్పడతా ఉన్నారు. వాటిలో కమర్షియల్ కాంప్లెక్స్ లు కూడా నిర్మించి అవన్నీ కూడా బాడిగలకు ఇచ్చి ధనార్జన చేస్తా ఉన్నారు. వాటిని రక్షించాల్సినటువంటి మైనార్టీ శాఖలో ఒకరు ఇద్దరు ఇన్స్పెక్టర్లు మాత్రమే కొనసాగుతా ఉన్నారు. వారిని ఎవరు కూడా కేర్ చేయడం లేదు. వారిపై దాడులు కూడా పూనుకుంటా ఉన్నారు. పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ కూడా చోద్యం చేస్తా ఉంది. అటు రెవెన్యూ శాఖ అయితే ఏదన్నా వక్ఫ్ బోర్డు ల్యాండ్ దాన్ని పరిరక్షించాల్సినటువంటి నేపథ్యంలో ఉదయాన్నే కబ్జాదారులకు రాత్రి ఫిర్యాదు అందితే ఉదయం ఆ కబ్జాదారుల చేతికి ఎన్ఓసీలు వెళ్తా ఉన్నాయి. వాటిని దర్జాగా కబ్జాదారులు తీసుకువెళ్లి రిజిస్ట్రేషన్లకు పాల్పడుతూ ఉన్నారు. ఆ విధంగా పొద్దుటూరులో కావచ్చు, కడపలో కావచ్చు, మదనపల్లిలో కావచ్చు, ఇటు ఆ నెల్లూరు జిల్లాలో కావచ్చు, ప్రధానంగా భారీ స్థాయిలో ఆ వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయ్యాయి. వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సీఈఓను గట్టిగా నిలిపించినటువంటి పరిస్థితి ఏర్పడింది. సీఈఓ దానికి సంజాయిషీ ఇచ్చారు. ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకుంటాం. రానున్న రోజుల్లో ఆ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా కూడా సిబ్బందిని కావాల్సినంత మంది సిబ్బందిని నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. ముఖ్యమంత్రి కూడా చర్చిస్తాము. మీ యొక్క భద్రతకు మేము హామీగా ఉంటాం. మీరంతా కూడా డిజిటలైజేషన్ చేసుకోండి. ఆ యొక్క దర్గాలు, మసీదులకు సంబంధించినటువంటి భూములను రికార్డు పరంగా ఉంచితే భవిష్యత్తు తరాలకు పనికొస్తుందని చెప్పి ఆయన కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఇప్పటికే ఆ పొద్దుటూరులో అయితే దాదాపు కొంతమంది దళారులు ప్రభుత్వానికి ఒక వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూమిని చాలా మంది పేదవారికి ఫ్లాట్ల రూపంలో అమ్మకాలు చేశారని చెప్పి తన దృష్టికి కూడా వచ్చింది. దానిపై క్రిమినల్ కేసు నమోదు చేయడానికి ఆదేశాలు జారీ చేస్తారని చెప్పి మహమ్మద్ అలీ కూడా తెలిపినటువంటి పరిస్థితి. అటు జిల్లా యంత్రాంగం అంతా కూడా రెవెన్యూ శాఖ అయితే తీవ్ర నిర్లక్ష్యం వహిస్తా ఉందని చెప్పేసి ఫిర్యాదుదారులంతా కూడా ఒక్కసారిగా
సిఇఓపై మండిపడినటువంటి వ్యవహారం కూడా నిన్న ఒక హాట్ టాపిక్ గా ఏర్పడింది. మైనార్టీలో సంబంధించినటువంటి భూములకు రక్షణ ఎవరు కల్పిస్తారు? ఇప్పటి వరకు మీరు ఈ యొక్క భూముల్ని కాపాడలేకున్నారు. ఇప్పుడు మేము ఈ భూములన్నింటినీ కూడా ఒక బోర్డుకు దానాదత్తం చేస్తే వాటిని కబ్జాదారులు మరింత యథేచ్ఛగా కూడా కబ్జాలు చేసుకునే అవకాశం ఉంది. మా యొక్క మొత్తం సమస్యలను పరిష్కరించిన తర్వాతే ఏదైనా మీరు ముందడుగు వేయాలని చెప్పి మా ఏపీ సిఇఓను కూడా మైనార్టీ శాఖ సిఇఓను కూడా కోరినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తాము. సంబంధించినటువంటి మంత్రి మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ తో కూడా చర్చిస్తాను. మీకు ఉన్నటువంటి ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్తాను. మరోసారి కడప జిల్లాకు వచ్చి ఒక పర్యటనలో కావాల్సినటువంటి వసతులన్నీ కూడా కల్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నా అని చెప్పి మహమ్మద్ అలీ కూడా తెలిసినటువంటి పరిస్థితి. అప్పటికే దాదాపు 10 నుండి 15 సమస్యలను తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు అన్యాక్రాంతమైనటువంటి భూముల్ని ఏ విధంగా వాపసు తీసుకోవాలన్నటువంటి అంశానికి బయటికి రావాలి. దానిపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఆ డిఆర్ఓ అయితే పూర్తిగా దీనిపై సుముఖత చూపించారు. త్వరలోనే రెవెన్యూ ఇటు వర్క్ బోర్డుకి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్లతో సర్వే చేయిస్తాం, అంతా ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. అన్నక్రాంతమైనటువంటి భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పి తెలిపినటువంటి వ్యవహారంగా చూడవచ్చు. రైట్ యూసుఫ్. వక్ఫ్ ప్రాపర్టీస్ అన్యాక్రాంతమైన భూముల్ని చూడటం జరిగింది. రావటం ఒక పర్పస్ కోసం వచ్చాము. ముందు ఈ రికార్డ్స్ని వక్ఫ్లో ఒక కంప్యూటరైజేషన్ చేస్తే ఈ రికార్డ్స్ని రాబోయే తరాలు వాడు కూడా చూసుకోవటానికి వీలుగా ఉంటుంది. అలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగినా జరగకూడదనే ఉద్దేశంతో ఆ వక్ఫ్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ని కంప్యూటరైజ్ చేసి దాన్ని భద్రపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంకి రావటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ సోదరులు కడప ముతవల్లీసు మేనేజింగ్ కమిటీ అందరూ రావటం జరిగింది. వాళ్ళు ఈ కంప్యూటరైజేషన్ గురించి స్వాగతం పలికారు, మంచి పని చేస్తున్నారన్నారు. దానితో పాటు ఇక్కడ కొన్ని సమస్యల గురించి వాళ్ళు మాట్లాడారు. ప్రాపర్టీస్ చాలా అన్యాక్రాంతమైంది, మీ స్టాఫ్ చాలా తక్కువ ఉన్నారు, డిస్టిక్ ఒకళ్ళే ఉన్నారు, స్టాఫ్ని పెంచండి అని చెప్పేసి వాళ్ళు కోరటం జరిగింది. తప్పనిసరిగా అండి, ఇదివరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్స్పెక్టర్ ఆడిటర్ లేకపోతే మా చైర్మన్ గారి దృష్టిలోకి వస్తే వసీం గారిని వేయటం జరిగింది. ఒక మంచి డిస్టిక్ వక్ఫ్ ఆఫీసర్ని కూడా, డిస్టిక్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ హిదాయతుల్లా గారిని కూడా వేయటం జరిగింది. వాళ్ళిద్దరూ ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ చేయటానికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇంకా తమరు చెప్పినట్టు ఇంకా ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ని ప్రొటెక్ట్ చేస్తూ ఇన్కమ్ జనరేట్ చేస్తూ మా స్టాఫ్ని పెంచుకునే ఉద్దేశం ఉంది. కాబట్టి ప్రతి జిల్లాని ప్రతి శనివారం నేను తిరుగుతున్నాను, ఉన్న ప్రాపర్టీస్ పొటెన్షియాలిటీ గురించి తెలుసుకుంటున్నాను, ఎంక్రోచ్మెంట్ గురించి తెలుసుకుంటున్నాను. వక్ఫ్ ప్రాపర్టీస్ అన్యాక్రాంతమైన భూముల్ని చూడటం జరిగింది.